హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై డీప్స్ ఎట్లున్నారు మీరు అందరూ నాకు కమిడి చెప్పండి నేను మస్తున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి అదేంటి నిన్ననే కదా హైదరాబాద్ నుంచి వచ్చావు మళ్ళీ ఎటు వెళ్తున్నావు గాలిపల్లి నుంచి వచ్చావు మళ్ళీ ఎటు వెళ్తున్నావు అక్కడ ఎటు వెళ్తలేదు హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో ఇది అంతకుముందు గాలిపల్లి నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను చూడండి, అప్పుడు తీసిన వీడియో అంటే బోనాల పండగకి ముందు వచ్చాను చూడండి, అప్పుడు తీసిన వీడియో అనమాట. సో నా వీడియోస్ చూసి చాలామంది కమెంట్స్ ఈ మధ్య ఇన్స్టాలో పర్సనల్ కమెంట్స్, అక్క మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగానే ఉందంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం దాదాపుగా అందరం సేమ్ ఆలోచిస్తాం. సో అందులో చిన్న వేరియేషన్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ అందరం సేమే ఆలోచిస్తాం అన్నట్టు. సో ఆ రోజు లైట్గా వర్షం పడింది. గాలిపల్లిలో ఉన్న రోజులు ఎండే కానీ వర్షం చూసింది లేదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఊర్లలో ఎండ అలాగే ఉంది, సిటీలో మాత్రం మంచిగా వర్షం పడుతుందని చెప్పి. సో సిటీలో అన్ని ఏరియాస్ నాకు తెలియదు, కానీ మా ఏరియాలో అయితే వరదకి ఈక్వల్గా వర్షం పడింది మొన్న రోజు. సో అట్లా ఊర్లలో అత్తయ్య విత్తనాలు పెట్టడానికి పోతుంది, కానీ ఒక్క చినుకు లేదు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వర్షం లేదు, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వర్షం ఉంది. సో నా వీడియో చూసి అందరు మీ అత్తయ్య చాలా మంచిది, మీ అన్నయ్య చాలా మంచివాళ్ళు అంటే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. నిజంగానే కదా, ఎంత లక్కీ నేను. సో ఇక్కడ అన్నయ్యను మమ్మల్ని సిద్దిపేట దాకా దించు అన్నయ్య అంటే, సిద్దిపేటలో ఏం దించుతాను ఇంటి దాకా దించి వస్తా అన్నాడు అనమాట. సో మా అన్నయ్య అయితే బంగారం అండి. నిజంగానే ఇలాంటి టైంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన వాళ్ళు ఉంటే ఆ ధైర్యమే వేరు కదా. సో చలో హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసాము. మా అన్నయ్య ఎర్లీగా లేసి వెళ్తాడు, నన్ను నైట్ దించితే మా అన్నయ్య ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడికి వచ్చినాక శేఖర్ తీసిన క్లిప్ ఇది. పిల్లలకి ఇంకా 12th స్కూల్ అనుకున్నాం మనం, తర్వాత పోస్ట్ 15కి అయింది కదా. సో 12th లోపు ఈ వీడియో ఎప్పుడో నాకు డేట్ కరెక్ట్ గుర్తులేదు. శేఖర్ పిల్లల్ని కట్ట మీద తీసుకెళ్ళిండ్రు. అంటే ఊరు నుంచి వచ్చాక ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఆ ఇల్లుని సర్దుకొని ఉన్న పనులను చేసుకొని మనకు ఒక దగ్గర ఫీలింగ్ వస్తుంది. నాకైతే నేనే అన్నీ చేస్తాను అంటే శేఖర్ వర్క్ వల్ల శేఖర్కి హెల్ప్ చేద్దామన్నా కుదరదు. పిల్లలేమో చిన్నోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కానీ చేసి ఎక్కడో మనకి వ్యాస్ట్ వచ్చి అరుస్తాం. సో ఎంతమంది లేటో నాకు కమెంట్ చెప్పండి. సో ఎందుకు ఆ రోజు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను. ఇంకా శేఖర్ సర్ నువ్వు రెస్ట్ తీసుకొని నేను పిల్లలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి షూస్ అవన్నీ కొనుక్కొచ్చుకుంటా అని వచ్చాడనమాట. సో ఇక్కడ పిల్లలకి రిత్తుగాడు ఏ క్లాస్ అని అడిగారు. రుత్ ఇప్పుడు LKG, తేజ్ ఇప్పుడు 4th క్లాస్. సో అది. సో రితు కూడా ఫస్ట్ నర్సరీలో షూస్ వగేరా ఏం లేవు, స్కూల్ డ్రెస్ స్పోర్ట్స్ డ్రెస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు షూస్ కూడా వేసుకొని రమ్మని అనమాట. సో రితుకి షూ లాస్ట్ టైం కూడా తీసుకున్నాం, స్కూల్లో వద్దనేసరికి మళ్ళీ రిటర్న్ ఇచ్చి తేజ్ వాడికి స్పోర్ట్స్ షూ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు తేజ్కి స్పోర్ట్స్కి వైట్ షూ అంట మార్చేశారు. రితుగాడికి షాపింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా. రితు నా జిరాక్స్, వాడికి బయట తిరగడం ఇష్టం, వాడికి ఏదైనా కొత్తగా కొంటే ఇష్టం. తేజ్ వాడికి మేము డ్రెస్సెస్ ట్రై చేస్తుంటే వాడి కొలతయి వాడికి సెట్ అయ్యే డ్రెస్సెస్ వాడు తెచ్చుకొని నాకు ఇది దెయ్యమ్మా నాకు ఇది ట్రై చేయమ్మా అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. బాగా అనిపిస్తుంది. సో పిల్లల్ని అట్లీస్ట్ కొన్నింట్లో వాళ్ళు అన్నట్టుగా ఇచ్చిపెట్టాలి. సో నేను ఏదైనా షూ సెలెక్ట్ చేసుకున్నా, డ్రెస్ కానీ చెప్పాలి కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా అదే ఫైనల్ చేస్తాను. వాళ్ళ ఇష్టం కూడా ఉండాలి కదా. తర్వాత డీమార్ట్ వెళ్ళాం. డీమార్ట్ సామాన్ కోసం వెళ్ళేటప్పుడు ఓన్లీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ వాటికి వెళ్ళినాం. సో శేఖర్ బాటిల్స్ తీసుకున్నాడు. ఎంత ప్లాస్టిక్ దూరం ఉన్నామన్నా ఈ ఎండాకాలంలో కుండలో నిల్వ వేడిగా వస్తున్నాయి. సో అందుకని 3 ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకున్నాడు. అది ఏంటోనండి, మళ్ళీ రాను రాజుగురం గాడిదైనట్టు మళ్ళీ ప్లాస్టిక్ వైపు వెళ్తున్నాం మేము. సో తేజు నాకు ఇవి కావాలంటే ఈ స్కెచెస్ తీసుకున్నాను అనమాట. నిన్న మొన్న వీడియోలో చూపించాను, వాడు ఈ స్కెచ్ తోటే కొన్ని ఆర్ట్స్ వేశాడు. బట్ ఏంటోనండి స్కెచ్ల కంటే పెన్సిల్ స్కెచ్చే బాగుంటుంది చూడడానికి కానీ దేనికైనా కానీ. సో ఇది మా తేజుగాడికి తీసుకున్న కలర్స్. అండ్ నేను నైఫ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఉన్న నైఫ్స్ అవేంటి తొందరగా మొండి వాడుతున్నాయి. సో వాటికి దారులు పట్టించేటి ఏమైనా ఉంటే తీసుకోవాలండి మీషోలు చూసి. ఉన్నాయా మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చెప్పండి. సో ఇద్దరికి కాంపాక్స్లు. నిన్నగాక మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. సో పిల్లలకి పెన్సిలు, ఎరైజరు ఇవి కావాలి, కానీ మనం ఏమంటే మన పిల్లలకి చూడండి కంపాక్స్ ఎందులో అయినా మనం పెట్టుకోవచ్చు, చిన్న పౌచ్లో పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి ఫ్యాన్సీ కంపాక్స్లు ఇవన్నీ వచ్చరికి ఒక్క నిమిషం ఒక పిల్లలు అడుగుతూ ఉంటారు. అండ్ నాకు ఎందుకో వీటన్నిటికీ డబ్బులు చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన అప్పుడు ఎప్పుడు పెన్సిల్ అయిపోతే అప్పుడు ఒక పెన్సిల్ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు అట్లా లేరు. మనం ఒక బాక్స్ ఒకసారి కొన్నా వాళ్ళు ఉన్న పెన్సిల్ అని చెక్కి పెడతారు. సో ఏదైనా కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే దాని వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అవునా కాదా? మనం మొత్తం స్కూలింగ్ లైఫ్లో మనం ఈ ఏడాది మొత్తంలో 5-6 పెన్సిల్ అది ఎండ్ వరకు వాడదాము. ఇప్పుడు పిల్లలు ఎవరు పెన్సిల్ ఎండ్ వరకు వచ్చారు వాడతారు చెప్పండి? ఎరైజర్, టైర్ ఎరైజర్లు, ఫోన్ ఎరైజర్లు, వెరైటీ ఎరైజర్లు. ఎట్ ద ఎండ్
మన పిల్లలే చిన్నోళ్ళు కదా, ఇప్పుడు కాకుండా ఎప్పుడు అడుగుతారు అనిపిస్తుంది. బట్ దానివల్ల యూజ్ కూడా ఏం లేదు. మా రిత్తుగాడికైతే ఎరేజర్లు పిచ్చి ఒక రేంజ్లో ఉంటుంది. వాడు డీమార్ట్కి వెళ్ళినా ఎరేజర్ కొంటాడు, స్టేషనరీకి వెళ్ళినా ఎరేజర్ కొంటారు. మళ్ళీ బ్యాగులో చూస్తే ఒక్క ఎరేజర్ ఉండదు. సో ఇది రుత్తుగాడి బ్యాగ్. ఇద్దరికి సేమ్ కంపాస్ తీసుకున్నాం. ఇదివరకు తీసుకున్నాం అప్పట్లో లాస్ట్ ఇయర్. దానిది అద్దం ఉందా మీద, అది పలిగిపోయింది. అది ప్లాస్టిక్దే, అది పగిలిపోయింది. సో మా తేజ్ విషయంలో ఏమవుతుందంటే వాడు కంపాక్స్లో ఏమో ఎరేజర్లు పెన్సిల్ రాసుకునేట్టు పెట్టుకున్నాడు. వీళ్ళకి ఇంకో పెన్సిల్తో రాయడమే. అండ్ ఇంకో కంపాక్స్ వచ్చేసి వాడి స్కెచెస్కి. వాడు స్కూల్లో కూడా నాకు భయం ఏంటి తెలుసా, వాడిని ఎందుకు డ్రాయింగ్ క్లాస్ జాయిన్ చేయలేదంటే, ఇంకా వీడు ఇదే స్కూల్ కూడా స్కెచ్లు పట్టుకుపోతాడు, డ్రాయింగ్ బుక్ తీసుకెళ్తాడు, లీజర్ పీరియడ్ దొరికితే చాలు బొమ్మలు ఇస్తాడు. వాడికి ఆ రేంజ్లో ఇష్టం అనమాట. సో నాకేంటంటే ఇక అదే మీద ఉంటాడు కదా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, చదువుతో పాటు అన్నీ రావాలి. సో దాంట్లో వాడిలో ఆ టాలెంట్ కూడా ఉంది. అంతేగాని చదువు ఇడిచిపెట్టి మొత్తం డ్రాయింగ్ అంటే నేను అట్లా సపోర్ట్ చేయను. నాకు చదువు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా వాడిని క్లాస్ ఫస్ట్ రా, స్కూల్ ఫస్ట్ రా నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. తేజు చాలా తెలివైనడు. వాడు జస్ట్ విన్నది మాత్రమే ఉండి ఎగ్జామ్ రాసి వచ్చిన వాడికి మంచి మార్క్స్ వస్తాయి. సో మార్క్స్ గురించి నేను ఎప్పుడు వాడికి ఫోర్స్ చేయను. కానీ ఏంటంటే చదవాలి అంతే, చదువు ఉండాలి అట్లా ఉంటుంది అనమాట. ఇక మొత్తం డ్రాయింగ్ మీద పడ్డాడు అనుకోండి, ఇక చదువులో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఆ భయం ఉంటుంది నాకు. ఈ నైఫ్స్ నేను ఎప్పటిలో శేఖర్ అడిగితే ఫైనల్గా కొనిచ్చిండు. అవి కొని నెల అవుతుందా, మళ్ళీ ఇప్పుడు అవి మొండి అయిపోయినాయి. ఇవి ఎందుకు మొండి అవుతాయో నాకు అర్థం కాదు. కానీ తెచ్చిన రోజే కొత్త కత్తి రక్తం చూస్తుంది అంటారు కదా, నాకు కోసుకుపోయింది. ఇట్స్ కామన్. నేనేం వీడియో తీయలేదు, అప్పుడు చెప్తున్నాను మీకు. చాలా షార్ప్గా ఉంది. శేఖర్ నువ్వు ఏమని చేసుకుని నా పిల్లలకి అండ కూడా దూరం పెట్టవే అని చెప్పిండు. తర్వాత ఇదంతా 1 వీక్ ఏం చేశానంటే అక్కడక్కడ మీకు కనిపిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్లో శేఖర్ నాకు ఆమ్లెట్ చేయమంటే ఇది గుడ్ మార్నింగ్, ఇది నేనే. సో ఆమ్లెట్ చేయడానికి కూర్చొని వెనకాల చాచాజీ వస్తుంది. రిత్తుగాడు చాచా చూసుకుంటూ హిందీ నేర్చుకుంటుండు. కహా హే, కబ్ హే, ముజే నహీ చాహియే, ముజే నహీ పతా, ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతుండు. సో ఇప్పుడు కానీ నేను పూణేకి వెళ్ళి ఒక 2 months ఉన్నా వాడు హిందీ బాగానే నేర్చుకుంటాను కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో తర్వాత ఏంటంటే ఇగో చూడండి ఆమ్లెట్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాక ఆబ్వియస్లీ మనం ఎటు వెళ్ళలేము. సో సింక్ని చూసి భయపడద్దు, బోల్ తోమాలి. సో తర్వాత రిత్తుగాడు ఎవరో నన్ను అడిగారు సరోపిడి చేయట్లేదా ఏంటి అక్క ఈ మధ్య అని. సో గాలిపిల్లో నేను రిస్క్ తీసుకోవచ్చు. ఆ 2 పొయ్యిల మీద ఒక గిన్నెతోటే గిన్నె తీసుకుంటూ పెట్టాను. నాకు చెడ్డ చిరాకు. నేను 11 గిన్నెలైనా తోముతా, కానీ నాకు ఫటాఫట్ అయిపోవాలి పని. అది ఏ పనైనా కానీ నిద్రపోయినట్టుగా చేస్తే నాకు నచ్చదనమాట. సో అందుకే ఇక్కడ రాగానే ఒక 2 గిన్నెలో 3 గిన్నెలో పప్పు ఇట్లా ఏం లేవు. నేను ఇంకా గ్రాసరీ షాపింగ్ చేయలేదు. సో ఉన్న దాంతో సర్వపిండి చేశాను. శేఖర్కి ఒకటి ఇచ్చాను. రిత్తుగాడు గాలిపిల్లో ఉన్న అన్ని రోజులు నాకు సర్వపిండి అన్నాడు. చేసాక ఒక 2 బుక్కలు తిండి చాలమ్మో నేను రేపు తింటా అన్నాడు. ఇక చెప్పండి ఇట్లుంటుంది. మా అత్త ఏమో వాడు అడుగుతుండు నువ్వు చేస్తలేవని. పిల్లలు కొన్నిసార్లు అడుగుతారు కానీ అది ఇష్టంగా అంత ఏం తినరు. సో రుత్తుగాడు సర్వపిండి అయితే అంత ఇష్టంగా తినడు. కారపూస కానీ అప్పాలు కానీ బాగానే తింటాడు. సో ఈ తర్వాత నేను మెహందీ పెట్టుకున్నాను అనమాట. హెయిర్కి పెడదామని మన చెట్టుదే తెంపాను. హెయిర్కి పెట్టడం అవ్వలేదు. ఇంకా 2 రోజులు ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకొని చేతిలోకి పెట్టాను. భలే రెడ్ అయింది. సో ఊర్లలో అయినా అందరి దగ్గర గోరింటాకు ఉంటుందో లేదో తెలియదు, కానీ సిటీలో అయితే ప్రతి ఒక్క ఇంటికి ఒక గోరింటాకు చెట్టు ఉంటుంది. సో నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇది చూడండి మా రుత్తుగా మీషోలో ఆర్డర్ చేస్తుండే పార్సల్స్. సో కొన్ని నేను రాకముందు వస్తే మా లక్ష్మక్క తీసుకుంది, ఇంకొని నేను వచ్చానమాట. సో వాడు తీసుకుంటున్నాడు. సో ఏంటి ఇది కొలాబరేషన్ అంటే కొలాబరేషన్ కాదు, నా కోసం నేను తెప్పించుకున్నాయి. సో మన ఛానల్లో మనం రెమెడీస్ కూడా చేస్తాం, మీ అందరూ తెలుసు. ఇప్పుడు గాలిపల్లి ఉండడం వల్ల చేయలే, కానీ ప్రజెంట్ ఇంకా మీకు వారానికి 2 లేదా 3 షార్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా స్కిన్ కేర్ రెమెడీస్ వస్తాయి. సో వాటికి నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ తెప్పించుకున్నాను. ఆ తర్వాత నేను నైట్ ప్యాంట్స్ బాగున్నాయి అని చెప్పి ఫ్రీ సైజ్లో ఆర్డర్ చేశాను అనమాట. సో అవి కూడా వచ్చినాయి. అవి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఈ ప్యాంట్స్ ఏంటంటే మీరు ఒక ప్లస్ సైజ్ అయి ఉంటే అంటే 7XL 8XL వరకు ఈ ప్యాంట్లు అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా హైదరాబాద్ రాగానే నేను డైట్ వాకింగ్ స్టార్ట్ చేస్తాను, అందుకే తెప్పించాను. సో ఇవి 450 రూపీస్ లోపేనండి. 2 వస్తాయి. నేను 3XL తెప్పించాను ప్యాంట్, ఎందుకంటే సింక్ అయిపోయినాక తర్వాత మనకు కంఫర్ట్గా ఉండాలి అన్నట్టుగా. సో మన సైజ్ ఎప్పుడు XL నుంచి XXL అయిపోయింది. XXL నుంచి XXL నా సైజ్ అవ్వలే. నేనే సింక్ అయితే బాగుండదు కదా, లూజ్గానే వేసుకుందాం అన్నట్టుగా XXL ఆర్డర్ చేశాను. కానీ ఎంత బాగున్నాయి తెలుసా ప్యాంట్లు, అవి చాలా బాగున్నాయి. అయ్యో చెప్పడం మర్చిపోయినా, అవి లేడీస్ ప్యాంట్లు కాదు, మగవాళ్ళ ప్యాంట్లు.
సో కొంచెం చబ్బీగా ఉన్నప్పుడు నాకైతే లేడీస్ నచ్చవు, టైట్గా ఉంటాయి, కూర్చోలేం, లేవలేం. మీరు స్లిమ్గా ఉంటే ఎట్లా ఉన్నా వేసుకున్నా బాగానే ఉంటుంది, బట్ మనం చబ్బీగా ఉన్నప్పుడు సెట్ అవ్వదు. సో అందుకే నేను ఎప్పుడు జెంట్స్ సెక్షన్ నుంచే పాయింట్ తీసుకుంటూ ఉంటాను. సో అవి మగవాళ్ళ పాయింట్స్ ఫ్రీ సైజ్వి. తర్వాత ఇది తెప్పించాను. క్లాత్ చాలా బాగుంది, 190 రూపీస్ వర్త్ అనిపించింది. ఎందుకంటే 700కి NYXది ఇలాంటిదే ఇన్నర్ నేను అప్పట్లో తెప్పించాను అమెజాన్లో, చాలా రోజులు వచ్చింది. దీంట్లో ఎవ్రీథింగ్ ఓకే కానీ ఫిట్టింగ్ కూడా ఓకే కానీ సంథింగ్ ఏదో డిఫరెంట్ అనిపించి రిటర్న్ ఏం పెట్టలేగా, తెచ్చుకున్నాను కదా ఉంచేసుకున్నాను. కానీ క్లాత్ వగేరా ఎవ్రీథింగ్ బాగుంది. సో లాస్ట్ ఫిట్టింగ్ దగ్గర పోతుందనమాట. తర్వాత ఏంటంటే ఇది ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది, నజరియా థ్రెడ్ ఉంటుంది కదా. సో అవి పెట్టుకోకూడదని చాలామంది అంటారు, కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు. నా కాలికి ఎప్పుడు బ్లాక్ థ్రెడ్ నా చిన్నప్పటిలే ఉంటుంది. సో ఇది ఎందుకో తెప్పించాను, భలే అనిపించింది. మెటాలిక్ ఇవి మనకి బాగుంటాయి, కాలికి ఇంకో పట్టి ఉన్నట్టుగా ఉంటుంది. నేను తీసుకున్నాక మా రమ్య నాకు బాగా నచ్చినాయి వద్దంటే, సో మిగిలింది అంటే ఒకటే పెట్టుకున్నాక కాలికి, ఇంకోటి నీకు తీసుకొస్తాలే రమ్య అని చెప్పాను. సో ఇది 2 pairs, ఇవి 2 pairs వచ్చాయి. ఆ 2 pair అంటే 1 pair, 2 వస్తాయి పెయిర్లో. సో ఇదొకటి, ఇది కాలుకి పెట్టుకున్నాను, ఇది ఒకటి. భలే క్యూట్గా ఉంది కదా. మీరు నజరియా థ్రెడ్ ఫర్ లెగ్ అని మీషోలో కొడితే మీకు వచ్చేస్తుంది. నేనేం లింకులు ఇచ్చే రిస్క్ చేయదలుచుకోలేదు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఓకే యూట్యూబర్స్ హాల్ ప్యాక్ నుంచి ఎర్న్ చేస్తాం మేము. మీరు ఏదైనా లింక్ అడిగారు అనుకోండి, మేము జనరేట్ చేసేస్తాం. సో దాని వెనకాల మాకు కమిషన్ వస్తుంది. లచ్చలలో రాదు, 200 రూపాయల ప్రోడక్ట్కి 2-3 రూపాయలు వస్తుంది కమిషన్ కింద. సో మీరు అలా ఒక్కరిని లింక్ని అడగకుండా మీరు డైరెక్ట్ ఏదైనా ప్రోడక్ట్ మీకు వీడియోలో కనిపించింది అనుకోండి, మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి అమెజాన్లో పెట్టినా, మింత్రాలో పెట్టినా, మీషోలో పెట్టినా, మీరు ఎందులో పెట్టినా సేమ్ ప్రోడక్ట్ మీకు కనిపిస్తుంది. సో దానికి లింక్ అని మీరు అడగాల్సిన అవసరం లేదు, కానీ మీరు అడగండి. మీరు అడిగితేనే బాగుంటుంది. ఎంతో కొంత ఇన్కమ్ అనేది మాకు జనరేట్ అవుతుంది. అలా అని చెప్పి మీకు ఛార్జ్ ఎక్కువ ఏం పడదు. సో ఇది లింక్ కావాలంటే కమెంట్లో ఉంటుంది, అడగండి అంటారు చూడండి, వాళ్ళందరూ ట్రిక్ అది. ఈవెన్ నాది ఇంకో 2-3కి అట్లా ఇచ్చున్నాను కదా. సో మీరు తీసుకుంటే మాకు ఆటోమేటిక్గా మీకు లింక్ కమెంట్లో డైరెక్ట్ డిఎంకి పోతుంది, అలా అని చెప్పి మాకు డబ్బులు కూడా వస్తాయి. సో మైదాకు నిన్నటికంటే ఈరోజు బాగా రెడ్ అయింది కదా. సో భలే క్యూట్గా ఉంది. నాకు గోరింటాకు చాలా ఎక్కువ ఇష్టం, కోన్ కంటే బాగా ఎక్కువ ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. మునుపు కోన్ నచ్చేది, సో ఇప్పుడు గోరింటాకు నచ్చుతుంది. సో ఏజ్తో పాటు మన ఇష్టాలుగా మారుతూ ఉంటాయేమో కదా. మా తేజ్ వాడి చూడండి, ఇది రిత్తు వాడికి కొన్నామండి, 400 రూపీస్ పడింది. కొన్నప్పజలు వాడు దాంతో ఆడుతాను లేడు. ఇక చూడండి, వీళ్ళిద్దరూ మంచిగా ముద్దుగా ఆడతారు, అంతే దారుణంగా కొట్టుకుంటారు. ఆ కొట్టుకున్నప్పుడు బీపీ రేజ్ అవుతుంది. చెట్లు నేను ఊరికి ఇటాడు తిరుగుతున్నాను, చెట్లు నేను బయట పెట్టుంటిని. స్నేక్ ప్లాంట్ మీరు ఎన్ని రోజులు వాటర్ పోయకున్నా బాగానే ఉంటుంది. సో ఇంకా ఇంట్లోకి చెట్లు సర్దాలి, డీమార్ట్లోకి వెళ్ళి సామాన్ తెచ్చుకోవాలి, చాలా పెండింగ్ వర్క్స్ ఉండే. తర్వాత ఇదేంటంటే పప్పు చేశాను. టమాటా పప్పు కొంచెం లిక్విడ్గా ఉంటుంది చూడండి, పప్పు గట్టిగా ఉండాలి, అలాగే సూపీగా ఉండాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అదేంటోనండి, నేను పప్పు తిన్నప్పుడు ఖచ్చితంగా నాకు బాయిల్డ్ ఎగ్ ఉండాలి. అందరికీ బిర్యానీలో నంచుకు బాయిల్డ్ ఎగ్ ఉండాలి. సో నాకు శేఖర్కి పప్పులో బాయిల్డ్ ఎగ్ ఉండాలి, బాగుంటుంది. సో ఈ మధ్య నేను ఐస్ క్రీమ్లో నా టేస్ట్ మార్చేసుకున్నాను అనమాట. సో మునుపు వెనిలా తిందును, అంతకుముందు చాక్లెట్ తిందును. సడన్గా చాక్లెట్ నచ్చట్లేదు, తర్వాత వెనిలాకి వచ్చింది. సో ప్రజెంట్ బ్లాక్ కరెంట్ బాగా నచ్చుతుంది. కొంచెం సిరప్ ఫస్ట్ బయట ఉంటుంది కానీ తర్వాత టేస్ట్ బాగుంటుంది. సో వీడు చాక్లెట్ నుంచి వెనిలాకి చేంజ్ చెప్పాడు. సో వర్షాలు పడితే ఇంకా ఐస్ క్రీమ్కి వీళ్ళు పెట్టేసేయాలి, లేకపోతే జలుబులు వచ్చేస్తాయి పిల్లలకిను మనకి కూడాను. సో నేనేంటంటే, నేను వచ్చిన వెంటనే ఆబరదాబరగా వితౌట్ రెస్ట్ ఇల్లంతా క్లీన్ చేయడం లాంటివి చెయ్యను. ఎందుకంటే నా బాడీకి రెస్ట్ అవసరం. సో నేను మెల్లమెల్లగా వేసుకుంటాను అనమాట. సో ఏంటంటే, నాకు ముందు ఎక్కడికి వెళ్ళొచ్చినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినా, మా అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చినా నేను సిక్ అవుతాను, ఎందుకో తెలీదు. ఒక 2-3 రోజులు నా జిందగీ నిద్రపోవడానికే సరిపోతుంది. సో నేను ఎక్కడెక్కడ పడేసి టైంకి తినడం, నిద్రపోవడం చేస్తాను. ఆ తర్వాత డే బై డే కొంచెం సర్దుకుంటాను. సో నాకు నా ఇల్లు బాగా నీట్గా ఉంటే నాకు పద్మశ్రీ ఇస్తారని ఫీలింగ్ నాకు ఉండదు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నన్ను ఎవరు తరిమే వాళ్ళు ఉంటారు, మా శేఖర్ ఇది నువ్వు చేయలేదు అనరు, నీకు ఓపిక ఉన్నప్పుడు చేసుకో, రెస్ట్ తీసుకోవే అంటాడు. సో మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటాను. ఈ ప్యాంట్స్ క్లాత్ మాత్రం ఆసమ్గా ఉంది. ఫ్రీ సైజ్ ప్యాంట్స్ మీరు మీషోలో సెట్ చేయండి, వచ్చేస్తుంది. వర్త్ అండి, 450కి ఇంతకు మించి 2 buy 1 get 1 లాగా 2 ప్యాంట్స్ అయితే రావు.
తర్వాత ఇగో మేము ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండు. ఆడికేమో అది ఇష్టం. అది ఏ సైజులోనే వాడు సగం తిని సగం ఫ్రిడ్జ్‌లో పెడతాడు. అది కింద పడి ఫ్రిడ్జ్ ఇంతకే నాశనం అయితది. మనం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. సో ఇది నాది. నాకేమో ఇది ఇష్టం. రిత్తుగాడు కోన్ తినడు. శేఖర్ కూడా రుత్తుగాడు, శేఖర్ సేమ్ ఐస్ క్రీమ్ తింటారు. శర్వ ఇంకోటి ఇట్లాంటిదే పుల్లది తెచ్చుకుంటాడనమాట. తర్వాత బయట ఎండ ఏమంత కొడతలేదు. కానీ గాలిపీలో చాలా ఎక్కువ ఎండ కొడుతుంది. నా చెట్లన్నీ బయటే ఉన్నాయి. సో ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి స్టిల్ బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు అవుట్‌డోర్ ప్లాంట్స్ అయితే నీళ్ళు పోయకుంటే ఆ కుండీలు అయితే తొందరగా చచ్చిపోతాయి. లైక్ నాకు పైన ఉన్న బ్రహ్మకమలం కానీ చాలా పెద్దగా ఉండిన బ్రహ్మకమలం. ఈసారి దానికి ఫ్లవర్ కూడా వచ్చేది. ఎందుకు బిల్డింగ్ మీదకి ఎక్కించానో ఏమో. నా డ్రీమ్ తెలుసా? మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టుకి పువ్వు రావాలి, నేను అది దేవుడికి పెట్టాలి. కానీ అది ఎండిపోయింది మొత్తం. మరి ఈ కుండీలో ఉన్న ప్లాంట్స్ నేల మీద ఉన్న చెట్టు మొత్తం ఎండిపోయినా కూడా వర్షానికి మళ్ళీ మొలకొస్తుంది అంటారు. మరి కుండీలో ఉన్నాయి అట్లా మొలకొస్తాయా? నాకు 10 గులాబీ చెట్లు ఉండే అవి కూడా అన్నీ చచ్చిపోయినాయి. ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ సీడ్స్ వేస్తాను. చూద్దాం. ఇంకా ఇప్పుడు చలికాలం మనం డే బై డే నీళ్ళు పోసిన చెట్లు బాగానే ఉంటాయి. సో రితు పిల్లలిద్దరికీ ఏ పని చేయకుండా నేను ఉండను. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో ఇలా ఎగ్స్ షెల్స్ ఇస్తారు ఇద్దరు కలిసి. తేజ్‌కేమో ఇట్లా ఈ బుర్రలు ఉన్నాయి కదా, వాటిని మ్యాష్ చేసి భలే సాటిస్ఫైయింగ్ ఉందమ్మా అంటాడు. నేను అది అలాగే చెట్లకు నీళ్ళలాగా పోస్తాను. మా రిత్తుగాడికి ఈ మధ్య ఇది బాగా నచ్చుతుంది. కారం పూస కొనుక్కొచ్చుకుంటాడు, వాడే పట్టుకొని తింటాడు. మాకు ఎవ్వరికి అడిగితే కానీ ఇవ్వడనమాట. సో ఇలా అనిపించింది. చాలామంది గాలిపల్లి వ్లాగ్స్ని మిస్ అవుతూ ఉన్నారు. ఇంకో 2 రోజులు ఆగండి, మళ్ళీ గాలిపల్లి వస్తే. ఎందుకంటే మనం మళ్ళీ గాలిపల్లికే వెళ్ళేది ఉంది. సో హైదరాబాద్ వ్లాగ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ కారపూస దీని మీద వాళ్ళు చాట్ మసాలా ఏమో చల్లుతారు. చాలా టేస్టీగా ఉంటుంది, మస్తు ఉంటుంది. సో నేను చిన్న చిన్న బుక్కల్లా స్టైల్గా తినే టైప్ కాదు, ఒకేసారి మొత్తం నోట్లో వేసుకొని తినే టైప్. మా తేజ్ గారు చూడండి, ఆ షెల్స్ ఇంకైనా ఆపరా అంటే అమ్మ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుందమ్మా అని ఏదో నాకు ముచ్చట చెప్తుండు. పాపం వీళ్ళిద్దరూ నేను బాగా వర్క్ చేసి చిరాకు పడ్డా కాబట్టి చూసారు. చూసి కథం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో అమ్మ మేము చేస్తామమ్మ, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ, నీకు చాతన అవుతలేదు కదా అమ్మ అని అంటూ ఉంటారు అనమాట. మా ఋతుగాడు నాకు తినబెట్టమంటే మన లప్పలాగా మొత్తం తింటా అని చెప్పి చూడు ఎట్లా తింటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శేఖర్ గారు ఏంటో, ఆయన డ్యూటీ ఏంటో, అదొక ప్రపంచం అన్నమాట. ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఖాళీ అవుతారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బ్యాక్గ్రౌండ్లో ఋతుగాడు వయసు ఏమో వెళ్ళి ఎల్రా. సో బాయ్.